ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మణికొండ చిత్రపురి కాలనీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్న యువ యూట్యూబర్ కోమలి 21 ఏళ్ల కోమలి అర్ధాంతరంగా తన 100 ఏళ్ల జీవితాన్ని ముగించేసింది. ప్రేమ వ్యవహారంలో తలెత్తిన విభేదాలు, మానసిక వేదన ఈ దారుణ నిర్ణయానికి దారితీసినట్లు ప్రాథమికంగా సమాచారం. సో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో నివసించే కోమలి సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను హాస్పిటల్ తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆమె మృతి చెందింది. ఈ వార్త తెలిసిన వెంటనే చిత్రపురి కాలనీలో సోషల్ మీడియా సర్కిల్స్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ విభేదాలు, మానసిక సంఘర్షణ కోమలి ఆత్మహత్యకు ప్రధాన కారణం. మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఉన్న ప్రేమ వ్యవహారమేనని స్థానికులు, బంధువులు, ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. గత 3 ఏళ్లుగా కోమలి, అఖిల్ రెడ్డి ప్రేమలో ఉన్నారు. ఇద్దరు యూట్యూబ్ రంగంలో ఉండడంతో వారి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. గత ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు తలెత్తాయి. తరచూ గొడవలు జరగడంతో గతేడాది వీరిద్దరూ విడిపోయారు. సో ప్రేమించిన వ్యక్తి దూరం అవడాన్ని కోమలి తట్టుకోలేకపోయింది. అఖిల్తో విడిపోయినప్పటి నుంచి ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఆమె ఒకసారి సూసైడ్కి ప్రయత్నం చేసింది. సో అప్పట్లో కుటుంబ సభ్యులు ఆమెను కాపాడుకున్నారని కూడా తెలుస్తోంది. కోమలి మృతిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సో పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె చివరిగా కాల్ ఎవరితో మాట్లాడింది, చివరిగా పంపిన మెసేజెస్ ఏంటి, ఆ కాన్వర్సేషన్ ఏంటి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అండ్ అఖిల్ రెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. సో వేధింపులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా విశ్లేషిస్తున్నారు పోలీసులు. సో ఏదైనప్పటికీ నిండు 100 ఏళ్ల జీవితం, ఇంకా మంచి కలర్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాల్సిన కోమలి అర్ధాంతరంగా అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఒక్కసారి అఖిల్ రెడ్డి ఎవరయ్యా అంటే ఒక యూట్యూబర్. సో ఈ యూట్యూబర్ నా రీల్స్ మనం కొలాబ్ అయి చేద్దాము, చాలా నీట్గా నావి అవుట్పుట్లు వస్తాయి, సో ఫాలోవర్స్ మెల్లమెల్లగా పెరుగుతున్నారని చెప్పి కోమలికి దగ్గర అయ్యాడు అఖిల్ రెడ్డి. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి మా ఇంట్లో నేను ఒప్పిస్తా అని చెప్పి అఖిల్ రెడ్డి కపట నాటకం ఆడాడు. అప్పటికి కోమలి వాదించింది, సో మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు కదా, ఎందుకు అంత తలకే నొప్పి, అలాంటిది ఏమొద్దు, ఉన్న నాళ్ళు కలిసిందాం అని చెప్పింది కోమలి. అయినా సరే లేదు మా ఇంట్లో మాట్లాడతాను అని చెప్పి అఖిల్ రెడ్డి అసలు గట్టిగా వాదించడంతో కోమలి కాంప్రమైజ్ అయింది, ఏం చేయాలో తెలియక. సో కోమలి వైజాగ్ వాస్తవ్యురాలు, మల్లారెడ్డి యూనివర్సిటీలో MBA చదువుతోంది. సో మణికొండలోని వాళ్ళ మామగారి ఇంట్లో ఉంటుంది, వాళ్ళ మేనమామ ఇంట్లో ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తుంది. గ్లామర్ ప్రపంచానికి చాలా దగ్గరగా ఉండడంతో కొన్ని రీల్స్ చేస్తూ ఇటు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది. చిన్న చిన్న యాడ్స్ కావచ్చు, చిన్న చిన్న కొలాబరేషన్స్ కావచ్చు, అవి చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తుంది కోమలి. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కొలాబ్ అయ్యి రీల్స్ చేయడం, వీళ్ళిద్దరూ కొంచెం సన్నిహితంగా దగ్గర అవ్వడం, వీటి తర్వాత గొడవలు మరింతగా పెరిగాయి. సో అఖిల్ రెడ్డి వేరే ఒక అమ్మాయిని ట్రాప్ చేయడంతో విషయం తెలుసుకున్న కోమలి డిప్రెషన్ గురైంది. సో 1 ఇయర్ నుంచి దాదాపు వీళ్ళు రిలేషన్లోకి వెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. 1 ఇయర్ నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సరిగ్గా 14 నెలల క్రితం కోమలి ఎప్పుడైతే వీళ్ళు విడిపోవడానికి ముందు మాట్లాడుకుంటున్నారో సరిగ్గా అదే టైంలో కోమలి సూసైడ్కి పాల్పడింది. సూసైడ్కి పాల్పడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆవిడని సేవ్ చేసుకున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో 1 ఇయర్ మళ్ళీ గొడవలు జరిగాయి. దాని తర్వాత మరి ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇంకా కలవడం మానేశారు. సో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఇటు వాట్సాప్లో కావచ్చు, నార్మల్ కాల్స్ కావచ్చు. దాని తర్వాత అఖిల్ రెడ్డి వేరే అమ్మాయిని ట్రాప్ చేశాడు. వేరే అమ్మాయిని ట్రాప్ చేస్తే తట్టుకోలేకపోయిన కోమలి ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో మళ్ళీ ఇప్పుడు సూసైడ్కి పాల్పడుతుందని ప్రాథమిక సమాచారం మాత్రమే ఇది. అఖిల్ రెడ్డికి ఇంకేమన్నా అఫేర్స్ ఉన్నాయా, లేకపోతే ఆ ఒక్క అమ్మాయి రీజన్ అయిందా, లేదు లాస్ట్ కాల్ కోమలి ఎవరితో మాట్లాడింది అనే విషయాలను ఇప్పుడు పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. సో ఏదైనప్పటికీ కోమలి మరణం వార్త నిజంగా చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్స్ తట్టుకోలేకపోతున్న పరిస్థితి. చాలా అంటే వివాదాలు లేకుండా తన ఫ్యామిలీ కోసం, తన లైఫ్ కోసం, తన కెరీర్ కోసం పాటుపడే కోమలి
ఇక లేదన్న వార్త తన ఫ్రెండ్స్ కావచ్చు, ఇటు ఫిలిం నగర్ సర్కిల్స్లో ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, ఎవరు తట్టుకోలేని పరిస్థితి. నిజంగా కోమలి తన తన అందంతో, తన అభినయంతో చాలా మంది ఫ్యాన్స్ని తన వెనకాల వేసుకుంది. చాలామంది అంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో అంటే అంగాంగ ప్రదర్శన చేస్తేనే ఫాలోవర్స్ వస్తున్న రోజుల్లో తను మాత్రం ఎక్కడ వరకు తన లిమిట్స్ ఎక్కడ వరకు చూసుకొని, తన జోన్ ఎక్కడి వరకు చూసుకొని ఫిక్స్ చేసుకొని మరి తన ఫాలోవర్స్ని వెనకాలేసుకుంది. అంటే ఎక్కడ కూడా తన హద్దులు మేరలేదు. కానీ అఖిల్ రెడ్డి వీడు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మాయి అనంత లోకాలకు వెళ్ళిపోయింది. ఎవరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ? అసలు ఆ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేయాలి? ఎందుకు పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పాలి? నువ్వు ఇంట్లో కన్విన్స్ చేయలేనుడివి, నువ్వు ఎందుకు చెప్పాలి అమ్మాయికి? అసలు ఎందుకు మాట ఇవ్వాలి అమ్మాయికి? ఆ అమ్మాయి ఎన్నిసార్లు మాట్లాడింది కదా, ఇద్దరు క్యాస్టులు వేరు వద్దనుకున్నప్పుడు ఎందుకు ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టాలి? పిచ్చి వెదవ కాకపోతే మళ్ళీ వేరే అమ్మాయితో వీడు ట్రాప్. ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని 4 రోజులు, ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ అమ్మాయిని 4 రోజులు. గట్టిగా నాకు తెలిసి కోమలితో 4 ఏళ్ళు ఉన్నాడు అనుకుంటున్నా, నాకు తెలిసి. అంటే ఇవన్నీ ఈ రప్చర్లు ఎందుకు, ఈ కాన్సిక్వెన్సెస్ ఎందుకు, దేనికోసం, ఏం సాధిద్దామని? ఇప్పుడు బంగారం లాంటి అమ్మాయి జీవితం పాడైపోయింది. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? వాళ్ళ మామూళ్ళు వాళ్ళ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకున్నారు. మణికొండ నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీకి ఆ అమ్మాయిని కారులో పంపించడం, ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, బుట్ట బొమ్మలా చూసుకున్నారు వాళ్ళ మామ. వాళ్ళ అమ్మ నాన్న వైజాగ్లో ఉంటారు. ఎంత ఇదిగా చూసుకున్నారంటే ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా. ఆ అమ్మాయికి ఫేమ్ ఉంది, సో దాన్ని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా తను మార్చుకుంది. తనకున్న టాలెంట్ తను మార్చుకుంది. ఎక్కడ ఎక్స్పోజింగ్ చేసో లేకపోతే ఇంకోటి చేసి ఆ అమ్మాయి పైకి రాలేదు. ఆ అమ్మాయికి దాదాపుగా 2 లక్షల మంది ఇన్స్టా ఫాలోవర్స్ కావచ్చు, యూట్యూబ్ ఫాలోవర్స్ కావచ్చు సంపాదించుకుందంటే ఆబ్వియస్లీ ఆవిడ ఫేమే కదా. పోనీ ఆవిడ పిచ్చి రీల్స్ ఏమైనా చేసిందా, లేకపోతే ఇంకేమన్నా తప్పుడు దారులు వెళ్ళిందా? అఖిల్ రెడ్డి ఆవిడని అనుమానించడానికి ఇక్కడ కారణం ఏంటి? అసలు కాజ్ ఏంటి? పత్యాపరాలు చేసింది అఖిల్ రెడ్డి కదా, వేరే అమ్మాయిలతో మాట్లాడుతుంది అఖిల్ రెడ్డి కదా. 1 ఇయర్ నుంచి వేధింపులు అంటే ఏ ఆడపిల్ల తట్టుకుంటుందో? జస్ట్ నాకు కామెంట్ చేసి ప్రయత్నించండి. 1 ఇయర్ నుంచి వేధింపులు అంటే ఏ ఆడపిల్ల ఏ వివాహం తట్టుకుంటుంది? 1 రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది, లేదు నిలబడుద్ది. అంతేకాని ఇక జీవితకాలం నువ్వు నన్ను వేధిస్తాను అంటే, వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు అంటే కోమలు తట్టుకోగలదా? ఆ అమ్మాయి ఏజ్ ఎంత? జస్ట్ 22 సంవత్సరాలు మాత్రమే. ఎంత సెన్సిటివ్గా ఉంటుంది మైండ్. అప్పుడే బయటకు వచ్చింది, మార్కెట్లోకి వచ్చింది, ఫీల్డ్లోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలనే కసితో ఉంటారు వాళ్ళు. ఇవాళ రేపట్లో ఎవరికి ఉందండి కసి ఫ్యూచర్ పైన? కోమలి తన స్టాండ్ ఏంటో తను గీసుకొని, నా జోన్ ఇది, నా జోన్ ఇక్కడ వరకే కాబట్టి ఇక్కడే ఉంటా, నాకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, నా ఫ్యామిలీ కొన్ని లిమిట్స్ చెప్పింది. ఆ జోనర్లో బతికిన వ్యక్తి కోమలి కాదా? వీడు చేసిన పత్యాపరాలు, వీడు చేసిన ఇది వల్ల ఇవాళ కోమలి అనంత లోకాలకు వెళ్ళిపోయింది. పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత శోకం అనిపిస్తున్నారు, గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. ఎలా చనిపోయింది అసలు రీజన్ ఏంటో తెలియదు. ఇప్పుడు కోర్టులు, కేసులు ఇవన్నీ తెలిసరికి చాలా టైం పడుతుంది. కానీ వాళ్ళ పిల్ల వాళ్ళని చూసుకోగలరా? చివరిసారి కూడా చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం చివరిసారి వాళ్ళకి ఫోన్ చేసిందా, ఎవరికి చేసిందా, కనీసం ఇంటిమేషన్ అన్న ఇచ్చిందా లేదా తెలియక వాళ్ళ మామ మణికొండలో కోమలి వాళ్ళ మామ ఎంత ఇబ్బంది నరక యాతన పడుతున్నాడు. ఒక ఈడొచ్చిన పిల్లని నా దగ్గర ఉంచారని చెప్పి వాళ్ళ మేనమామ ఆ అమ్మాయికి కావాల్సిన అన్ని సమకూర్చుకుంటూ ప్రతి ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఆ అమ్మాయికి కావాల్సిన లగ్జరీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రతిదీ ఎంత టేక్ కేర్ చేసుకున్నాడు. అలాంటి కోమలి వాళ్ళు లేదన్న వార్త వాళ్ళ అమ్మ నాన్నని కావచ్చు, వాళ్ళ మేనమావని కావచ్చు ఎంత బాధ పెడుతుంది. జస్ట్ ఇమాజిన్. సేమ్ కోమలి లాంటి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటే, మన ఇంట్లోనే అలాంటి సంఘటన జరిగితే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. వీళ్ళలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంకా ఎప్పుడు మారుతారు వీళ్ళు? నీకు అయితే అవుద్దని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. దాని గురించి అనవసరంగా అమ్మాయి పరువు తీయడం దేనికి? ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం దేనికి? నీకు అవ్వదు అంటే అవ్వదు, నేను పెళ్లి చేసుకోలేను, నా వల్ల కాదు, రైట్. ఆల్రెడీ అమ్మాయి చెప్పింది మనది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుద్ది, మీ ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అని. మరి అప్పుడైనా వీడికి బుద్ధి ఉండాలి కదా. చేసే పిచ్చి చేష్టల వల్ల ఎన్ని ప్రాణాలు తీసేస్తారు?
ఒకటి కాదు, రెండు కాదు, రోజు ఇవే సమస్యలు. ఏ క్రైమ్ చూసినా దాని వెనకాల ఆ బలోన్మరణం వెనుక నమ్మలేని నిజాలు చాలా ఉంటున్నాయి. ప్రేమలు, విభేదాలు, అనుమానాలు, ఆప్యాయతలేవి, ప్రేమేది, కమ్యూనికేషన్ ఏది. నిజంగా అఖిల్ రెడ్డి కనుక ఒక అమ్మాయిని వేధించకపోతే ఇవాళ కోమలి ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నది ఇంత ఎక్స్ట్రీమ్ అయ్యేదా? దానికి కారణం అఖిల్ రెడ్డి కదా? సో మస్తుగా కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో. చూస్తూనే ఉండండి మన టీవీ.